వెల్కమ్ టు పీవీఆర్ ప్రాపర్టీస్ ఫ్రెండ్స్. మీకోసం ఒక మంచి కొత్త కన్స్ట్రక్షన్ బిల్డింగ్ తీసుకొచ్చాను. G+1 180 గజాల్లో ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ 100% వాస్తుతో ఉంటుంది. దీనికి ముందు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కినట్టయితే మేము పెట్టి ప్రతి ప్రాపర్టీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. మేము మ్యాక్సిమం క్లియర్ టైటిల్ ప్రాపర్టీసే పెడతాము, మ్యాక్సిమం డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీసే పెడతాం. కాబట్టి ప్రాపర్టీ డీల్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది మీకు. అదేవిధంగా మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉంది, అమ్మాలనుకుంటున్నారు, సో మమ్మల్ని సంప్రదించినట్టయితే మీరు ఈ విధంగా ఒక మంచి వీడియో తీసి మాకు పంపినట్టయితే మా ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీని మేము అమ్మి పెడతాం. ఒకవేళ మీకు వీడియో తీయడానికి ఇబ్బందిగా ఉంది, మీకు రావట్లేదంటే మా మేనేజర్ వస్తాడు, షూట్ చేసుకొని వస్తాడు. ఆ స్క్రీన్ పైన మీకు ఏదైతే నెంబర్ కనిపిస్తుందో 8019998899 ఆ నెంబర్కి కాల్ చేయండి. ఈ ప్రాపర్టీ కావాలనుకున్నా కూడా అదే నెంబర్కి కాల్ చేయండి. లేదా మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉంది, మేము పోస్ట్ చేయాలనుకుంటున్నాం అనేది కూడా అదే నెంబర్కి కాల్ చేయండి, ప్రాబ్లం లేదు. ఇక ఈ ప్రాపర్టీ గురించి చెప్పాలంటే, మొత్తం ఇది 180 గజాల ప్లాటు, ఈస్ట్ ఫేసింగ్, G+1 అంటే గ్రౌండ్ ప్లస్ ఫస్ట్ ఫ్లోర్. సో గ్రౌండ్లో కార్ పార్కింగ్లు, 2 కార్ పార్కింగ్లు ఉన్నాయి కాబట్టి ఓన్లీ 2 BHK ఉంటుంది. సో పైన స్పేస్ మనకి ఎక్కువ ఉంటుంది కాబట్టి పైన 3 BHK ఉంటుంది. సో 100% క్లియర్ టైటిల్, కొత్త కన్స్ట్రక్షన్. సో మీరు జస్ట్ గృహప్రవేశం చేసుకొని వెళ్ళిపోవచ్చు అందులోకి, అంతే. ఒకవేళ ఎవరైనా లోన్కి వెళ్ళే వాళ్ళు ఉన్నా కూడా లోన్ కూడా వస్తుంది. ఒక 80% వరకు మీకు లోన్ కూడా వస్తుంది. సో ఇది ఎక్కడంటే సన్ సిటీ, మామూలుగా సన్ సిటీ బండ్ల కూడా అంటారు కదా. సో సన్ సిటీ రంగరోజ్ దాటగానే వస్తుంది మనకి సన్ సిటీ. ఇది బీజాపూర్ హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ బిల్డింగు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాడు మావాడు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ కూడా షూట్ చేస్తున్నాడు. సో ఫస్ట్ ఫ్లోర్ కూడా షూట్ చేసి మీకు చూపిస్తాము, చూడండి. సో ఒకవేళ మీరు ప్రాపర్టీ అమ్మాలి అనుకుంటున్నప్పుడు ఈ విధంగా మాకు మంచి వీడియో ఒకటి తీసి పంపాల్సి వస్తుంది. సో ఒకవేళ మీకు ఆ వీడియో తీయడానికి ఇబ్బందిగా ఉంది అని అంటే మా పర్సన్ని మేము పంపిస్తాము, అతను వచ్చి కంప్లీట్గా షూట్ చేసుకొని వస్తాడు, అదేం ప్రాబ్లం లేదు. సో మీరు పైన చూసినట్టయితే, పైనుంచి చూస్తే చూడండి వ్యూ ఎట్లా ఉందో. ఆ చుట్టుపక్కలంతా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి, మంచి పాష్ కాలనీ, మంచి ఏరియా. సో ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఎంట్రన్సు. సో మీకు ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ కాబట్టి ఇంకా వర్క్ అది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది వర్క్. అక్కడక్కడ మీకు ఇంకా వర్క్ చేసిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి, చూడండి. సిడీలు అలాంటివి ఏదో ఉన్నాయి కదా. ఈ హాల్లో నుంచి ఇక్కడ చూస్తే మీకు లెఫ్ట్ సైడ్లో ఓపెన్ కిచెన్ కనిపిస్తుంది కదా. సో అది మీరు అవసరాన్ని బట్టి మీరు సెట్ చేసుకోవచ్చు. జనరల్గా ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది ఓపెన్ కిచెన్ అనేది, కాబట్టి వీళ్ళు ఓపెన్ పెట్టారు. సో మీ అనుకూలతను బట్టి మీరు కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాల్సి వస్తుంది. మ్యాక్సిమం కన్స్ట్రక్షన్ రెడీ ఉన్న ఇల్లు ఏదైతే ఉంటుందో అందులో ఎంతో కొంత మీకు నచ్చింది ఖచ్చితంగా ఉంటుందని నేను భావిస్తాను. ఎందుకనంటే అది ఎవరైతే కడతారో వాళ్ళు నచ్చినట్టుగా కట్టుకుంటారు కాబట్టి. సో మీకు నచ్చుతుందనే గ్యారంటీ లేదు, సారీ. సో కాబట్టి కొన్ని మార్పులు చేర్పులు అయితే చేసుకోవాలి. ఒకవేళ మీకు నచ్చినట్టుగా కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఒక ప్లాట్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేసుకోవడమే, అప్పుడు మీకు 100% నచ్చినట్టుగా వస్తుంది. సో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కూడా మేము చేస్తాం. ఒకవేళ ఎవరైనా కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వమంటే ప్లాట్ ఇప్పిస్తాము, మేమే కన్స్ట్రక్షన్ చేసిస్తాము. సో దానికి సంబంధించిన మా దగ్గర ఎవరైతే ఇంజనీర్స్ వీళ్ళు ఉన్నారో వాళ్ళు మాట్లాడతారు అవసరాన్ని బట్టి. ఓకే. పీవీఆర్ ప్రాపర్టీస్ని ఆదరిస్తున్న కస్టమర్ దేవుళ్ళకు, అదేవిధంగా ఓనర్స్కి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎందుకంటే మీ ద్వారానే మేము ₹4 సంపాదించుకోగలుగుతున్నాము, మా మార్కెటింగ్ పర్సన్స్ కూడా ₹4 సంపాదించుకోగలుగుతున్నారు. సో మీకు మా వల్ల మేలు జరుగుతుంది, మీ వల్ల మాకు మేలు జరుగుతుంది. జనరల్గా మేము కస్టమర్స్ని ఒక దేవుడిలాగా భావిస్తాం. ఎందుకంటే వాళ్ళు ఒక ప్లాట్ కొంటే మాకు ₹4 వస్తాయి కాబట్టి వరం ఇచ్చినట్టుగా మేము భావిస్తాం. కానీ కొంతమంది కస్టమర్స్ ఎట్లా ఉంటారంటే, మేము ప్రాపర్టీ చూపించిన తర్వాత మా ప్రజెన్స్ లేకుండా, మాకు తెలియకుండా డైరెక్ట్ ఓనర్స్ని వెళ్ళి కలుస్తున్నారు. ఇది మాకు చాలా దుఃఖంగా ఉంటుంది. ఎందుకనంటే మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా మీ అంతటా మీరు డీల్ చేసుకోవడం వల్ల మాకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. సో వాళ్ళు దేవుళ్ళ కిందికి రారు.
వాళ్ళు ఖచ్చితంగా దయ్యాల కిందికి వస్తారు, డౌట్ లేదు అందులో. సో ఇలాంటి విషయాలు మాకు చాలా జరిగినాయి అనుభవంలో. గొడవలైనవి, పంచాయతీలైనవి, చాలా జరిగినాయి. సరే తర్వాత ఎంతో కొంత వసూలు అయినాయి అనుకో, దట్ ఈస్ డిఫరెంట్. బట్ అది ఎంత చీప్ మెంటాలిటీ. అది మేము కోరేది ఏంటంటే, దయచేసి రూ. 4 పోతే పోయినాయి కానీ మోసం చేయకండి. ఎందుకంటే మేము ఎంతో కష్టపడి మీకు ప్రాపర్టీని అందిస్తున్నాము. కాబట్టి మమ్మల్ని గౌరవించండి, మేము మిమ్మల్ని గౌరవిస్తాము. అంటే మాకే కాదు, అసలు మార్కెట్లో ఎవరికి కూడా, ఏ మార్కెటింగ్ పర్సన్ కూడా మీరు మోసం చేయకండి. ఎందుకంటే వాళ్ళకు భార్యా పిల్లలు ఉంటారు. ఆ భార్యా పిల్లల ఉసురు మీకు తగులుతుంది. ఎందుకంటే అతను ఎన్నో ఆశలతో ఒక ప్లాట్ కానీ, ఒక ఇల్లు కానీ, ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ, ఇది అమ్మితే నాకు రూ. 4 వస్తే నా భార్య పిల్లలకు ఉపయోగపడతాయని ఎంతో ఆశతో ఉంటాడు. దాన్ని మీరు నోటికాడ నుంచి కొట్టేసినట్టు అవుతుంది. అది ఆ పాపం మీకు చుట్టుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మిగతా వివరాలన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి.